శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ పూజ, భార్యాభర్తల పూజ, కుటుంబం పూజ, పెళ్లి, వ్యాపారం పూజ, సంతానం లేకపోవడం, నమ్మిన వారు రాకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు, వ్యవసాయం పూజ, కోర్టు సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ పూజ, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా, పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. పూజలు చేయబడును. వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718. ఈ రోజున గోచర రీత్యా మీకు జరిగేది ఇది. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అన్ని వివరాలు ఒక్కొక్కటిగా వీడియోలో చూస్తే మీకే అంతా బోధపడుతుంది. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రోజున మీలో ఉన్న అహంభావాన్ని నాశనం చేయడానికి ఒక కీలక వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. అది కూడా సాయంత్రం 6 గంటలు దాటాక మీ జీవితంలోకి రాబోతున్నారు. ఆ యొక్క వ్యక్తి మీ జీవితంలోకి రావడంతోనే చాలా వరకు కూడా మార్పు కలుగుతుంది. వారితో ఉన్న ప్రశాంతవంతమైన జీవితాన్ని మీకు అందజేస్తారు. ఎందుకంటే భగవంతుడే వారిని మీ జీవితంలోకి పంపించబోతున్నాడు. వారు మీ మేలు కోరుకునే వ్యక్తులు. ఎప్పుడూ కూడా కీడు కలగచేసే మాటలే మీకు తీయగా, వినసొంపుగా ఉంటాయి. కోపంతో చెప్పిన వారు మన మంచికి చెప్పేవారు అనే విషయం ఈ రోజున మీకు అవగతమవుతుంది. సాయంత్రం 6 దాటాక మీలో చాలా మార్పు వస్తుంది. ఎందుకంటే గనక మీ మీద కోపాన్ని ప్రదర్శించే వారిని మీరు నమ్మడం మొదలు పెడతారు. అది మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేకపోతే గనక మీ యొక్క జీవితంలోకి రాబోతున్న చిన్ననాటి స్నేహితుడు లేదా స్నేహితురాలు కూడా కావచ్చును. వారు చెప్పే మాటలను మీరు శ్రద్ధగా ఆలకిస్తారు. ఎప్పుడైనా కూడా చెడు త్వరగా విజయాన్ని సాధిస్తుంది, త్వరగా గెలుస్తుంది అనే విషయం మీకు అవగతమవుతుంది. కాస్తంత సేపు కూర్చొని ఆలోచిస్తే మీ మనసు మంచి మాటలు మీకు తెలియచేస్తుంది. ఇదంతా కూడా వీరి వలనే జరగబోతుంది. ఎవరిలో మంచి, ఎవరిలో చెడు దాగి ఉంది ఎలా తెలుసుకోవాలి, లోక జ్ఞానం ఎలా అలవరుచుకోవాలి, అలాగే పరోపకార బుద్ధి వలన మీకు వచ్చే కష్టాలు ఏమిటి, ఎవరు ఆపదలో ఉన్నారు, ఎవరు ఆపదలో లేరు, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, నమ్మక ద్రోహం చేస్తున్నారు, వారితో ఎలా మసులుకోవాలి, ఏ పరిస్థితుల్లో ఎలా ఉండాలి, ఈ విధంగా ఒక గురువులాగా వీరు మీ జీవితంలో మారబోతున్నారు. ఒక గురువులాగే ఇదంతా చేస్తారు. అనుకోకుండానే వారు మీ జీవితంలోకి వస్తారు. మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు. సమయం కోసం వేచి ఉంది. ఎందుకంటే మీరు మామూలుగా చెబితే వినరు, పట్టించుకోరు, చెవిన కూడా పెట్టరు. ఎందుకంటే నాయకత్వ లక్షణాలు అధికంగా ఉన్న వీరికి ఎవరైనా ఏదైనా చెప్తే అర్థం చేసుకునే తత్వం చాలా తక్కువ. అయితే ఈ రోజున మాత్రం అదంతా పక్కన పెట్టండి. మీలో ఈ మార్పు వస్తుంది. ఒకసారి గమనించండి. జీవితంలో ఎంతో పోరాడి ఈ రోజున మీ జీవితాన్ని మార్పు చేయడానికి, జీవితంలో ఎంతో పోరాడి ఈ రోజున ఆమె లేదా అతను విజయం సాధిస్తారు. మీరంటే అభిమానం, ప్రేమ, మీతో పాటు ఉండాలనే తపన కూడా కావచ్చు. మీలో మార్పు ఇది తెస్తుంది. జీవిత భాగస్వామి స్త్రీ అయినా పురుషుడు అయినా ఈ రోజున మీలో ఈ మార్పు రావడం తథ్యం. చాలా వరకు మార్పు వస్తుంది. మాటల్లో, ఆలోచనల్లో వస్తుంది. మీ పాత స్నేహితులు ఈ రోజున మీ జీవితంలోకి రావచ్చు. ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలు ఈ రోజున పంచుకోవచ్చు. మీలో ఉన్న నెగటివ్, మీలో ఉన్న అస్థిరత తొలగిపోతుంది. నిరాశ, నిస్పృహలు పక్కన పెడతారు. చాలా రోజుల తర్వాత ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే మీలో కలగక మానదు. ఈ రోజున సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి కావచ్చు. వారి నుంచి మంచి వార్త లేదా ధనం అందుకున్న వార్త లేదా మంచి సందేశం కూడా అందబోతుంది. సాయంత్రం 6 దాటాక మీ నైతిక బలం మరింత పెరుగుతుంది. మీరు చేసిన పనులకు మరెవరో పేరు గొప్ప చెప్పుకుంటే ఈ రోజున అనుమతించొద్దు. సమస్యలకు సత్వరమే స్పందించడంతో ప్రత్యేక గుర్తింపు, గౌరవాన్ని పొందుకుంటారు. ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, ఏ రంగంలో అయినా ఈ రోజున మీకు రావాల్సిన పేరు వేరొకరికి దక్కొచ్చు. కానీ ఎప్పటికైనా మీ యొక్క పనితనం, గుర్తింపు వస్తుంది. మీరు నిదానంగా ఉండండి. నిత్యం శివారాధన చేసుకోవడం, పరమశివునికి మీ కష్టం చెప్పుకోవడం ఎంతో మంచి కలగచేస్తుంది.